డియర్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు పాణిగ్రహణం ధారావాహిక 4th ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. మాటల్లోనే గుక్కపట్టి ఏడుస్తున్న బాబీని సముదాయిస్తూ శశాంక బెడ్రూమ్లోంచి బయటికి రావడం చూసి, ఎందుకు నాన్న అంతలా ఏడుస్తున్నాడు? ఆకలేసిందేమో. ఈరోజు ఆయ రాలేదు. మీ వదిలికేమో పిల్లాడికి పాలు పట్టడం కూడా రాదు. నేను కలిపి తెస్తానుండు. భార్యకేసి చిరాగ్గా చూస్తూ అన్నాడు శ్యాంప్రసాద్. మీరెప్పుడూ ఇంతే. సందు దొరికితే చాలు నన్ను ఆడిపోసుకోవడమే పని. నేను ఉదయమే బాబీకి పాలు పడదామనుకుంటే అప్పటికేసేసి కలిపి బాటిల్లో పోసేసుకున్నాడు. కావాలంటే తన్నే అడగండి అంటూ వసంత కోపంగా మూతి పుడుచుకుంది. శశాంక దిగులుగా చూస్తూ, అవునన్నయ్య, వీడు రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే వదిలికంటే ముందే లేచి పాలు కలిపాను. కానీ ఎంత ట్రై చేసినా తాగకుండా బాటిలు పక్కకి నెట్టేస్తున్నాడు. మళ్ళీ టెంపరేచర్ వచ్చినట్లుంది. ఈ మధ్య ఎందుకో తరచుగా ఫీవర్ వస్తుంది. పెరటి చెట్టు మందుకు పనికిరానట్లు నేనిచ్చే మెడిసిన్స్ వీడికి పనిచేస్తున్నట్లు లేదు. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించాలి అంటూ పేలవంగా నవ్వాడు. శ్యాంప్రసాద్ తమ్ముడికి తన మనసులో మాట చెప్పేందుకు వచ్చిన అవకాశం జారవిడుచుకోకుండా, ఓ మాట చెప్పనా నాన్న, పిల్లలకి ఇప్పుడు కావాల్సింది టెస్టులు మందులు కాదు, తల్లి ప్రేమ ఆదరణ. స్వీటీ కూడా రాత్రి అమ్మ కావాలని ఎంత భారం చేసిందో తెలుసా? అర్ధరాత్రి వరకు ఏవో కబుర్లు చెప్పి అతి కష్టం మీద నిద్రపుచ్చాను. అందుకే ఇంతవరకు లేవలేదు. అయినా ఇలా ఎంతకాలం అవస్థపడగలని చెప్పు? పిల్లల్ని సాకడం మన వల్ల కాక ఆయాలకు అప్పగిస్తుంటే వాళ్ళ ఆలనా పాలనా సంగతి ఎలా ఉన్నా ఒక్కరూ నిలకడగా ఉండటం లేదు. ఆయా మారినప్పుడల్లా బాబీకి కొత్త చేసి మళ్ళీ అలవాటయ్యే వరకు సరిగ్గా పాలు కూడా తాగకుండా చిక్కి సగమయ్యాడు చూసావా? అందువల్లే వెంట వెంట ఈ జలుబులు, జ్వరాలు, వాంతులు, విరోచనాలు. ఇలా అయితే వాడు కోలుకోవడం కష్టం అంటూ ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు. శశాంక బాధగా తలూపి, అవునన్నయ్య, నాకు అదే భయంగా ఉంది. సంధ్య మా కర్మకి మమ్మల్ని వదిలేసి తన దారి తను చూసుకుంది. నాకు ఆమెను మరిచిపోలేక క్షణం క్షణం కుమిలిపోతూ బ్రతికే కంటే ఒక్కోసారి తన దగ్గరికే వెళ్ళిపోవాలనిపిస్తోంది. కానీ కాళ్లకు బంధాలై చుట్టుకున్న ఈ పసివాళ్లను చూసి ఆ పని చేయలేకపోతున్నాను. ఒక పక్క సంధ్య అన్యాయం చేసి వెళ్ళిపోయిందన్న బాధ, మరోపక్క ఈ పిల్లల అవస్థ చూడలేక అనుక్షణం నరకం చూస్తున్నాను. హాస్పిటల్ వ్యవహారాల మీద, ఎంతో నమ్మకంగా వచ్చే పేషెంట్ల మీద సరైన ఫోకస్ పెట్టలేక చాలా టెన్షన్గా అనిపిస్తోంది. అందుకే నిన్న ఓ 50 ఏళ్ల పెద్దావిడ హాస్పిటల్కి వచ్చి తనకు వెనక ముందు ఎవ్వరూ లేరని, ఉన్న ఒక్క కొడుకు ఆటో యాక్సిడెంట్లో చనిపోయాడని, ఏదైనా బ్రతుకు తెరువు చూపిస్తే జీవితాంతం మీ సేవ చేసుకుంటూ బ్రతికేస్తానంటూ దీనంగా ప్రాధేయపడింది. చూస్తుంటే చాలా నెమ్మదస్తురాల్లా అనిపించింది. అందుకే ఎలాగూ లక్ష్మమ్మ మానేసింది కదా అని ఆమెకి మన పరిస్థితి వివరించి పిల్లలిద్దరినీ ఊహ తెలిసే వరకు జాగ్రత్తగా చూసుకుంటే ఇంటి మనిషిలా ఏ లోటు రానివ్వకుండా శాశ్వతంగా భరిస్తామని హామీ ఇచ్చాను. ఆమె చాలా సంతోషపడి తనుండే గది ఖాళీ చేసి లగేజ్ సర్దుకుని రేపు ఉదయమే వచ్చేస్తానని చెప్పింది. ఈ ఒక్కరోజు నేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటాను. వాళ్ళు ఆవిడ పెంపకంలో ఏ సమస్య లేకుండా హాయిగా ఉంటే అంతే చాలు. నాదేముంది, పగలంతా హాస్పిటలు, రాత్రి వేళల్లో సంచ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఎలాగో బతికేస్తాను విరక్తిగా అన్నాడు. తమ్ముడి స్వరంలో ధ్వనించిన నిర్వేదం శ్యాంప్రసాద్ మనసును కలిచివేసిన ఆ బాధ పైకి వ్యక్తం కానివ్వకుండా తమ్ముడి భుజం తట్టి, పిచ్చివాడ, బయట మనుషులు ఎవరైనా స్వలాభం కోసం కక్కుర్తిపడి మొక్కుబడిగా చేస్తారే తప్ప పిల్లల పట్ల సొంత మనిషి చూపించినంత శ్రద్ధ వాళ్ళకెందుకుంటుంది? ఇంతకుముందున్న ఆయాల నిర్లక్ష్యం వల్లే కదా బాబీ ఆరోగ్యం దెబ్బతిన్నది. ముద్దబంతిలా ఉండే స్వీటీ చిక్కి సగమైంది.
వాళ్ళు సక్రమంగా పెరగాలంటే ఇది కాదు నువ్వు చేయాల్సింది. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. అదేంటో చెప్పే ముందు నా మాట కాదనని నువ్వు ఒట్టేయాలి అంటూ చెయ్యి చాచాడు. శశాంక అన్నకేసి అర్థం కానట్లు చూశాడు. కొత్తగా ఈ ఒట్లు ప్రమాణాలు ఏంటన్నయ్యా? నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? తమ్ముడు ఆ మాత్రం ధైర్యం ఇవ్వగానే శ్యాంప్రసాదు మొహం వికసించింది. వెరీ గుడ్. తమ్ముడంటే నీలా ఉండాలి. మరేం లేదు. పిల్లలకు తల్లి లేని లోటు తీరాలంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. మంచి సంబంధం కూడా చూశాను. అమ్మాయి సంసారపక్షంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పెళ్లి జరిగితే ఒక పేదింటి పిల్ల జీవితం చక్కదిద్దినట్లవుతుంది. పిల్లలకు పోగొట్టుకున్న తల్లి ప్రేమ తిరిగి లభిస్తుందన్న ఆశతో నీ గురించి అన్ని వివరాలు చెప్పాను. వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు. మరిద్దరికీ వీలుగా ఉంటుందని సండే అమ్మాయిని చూడడానికి వస్తామని చెప్పాను. అది విషయం. నువ్వు ఊ అంటే చాలు. వాళ్ళ ప్రాబ్లం మన ప్రాబ్లం రెండు సాల్వ్ అయిపోతాయి. అప్పటిదాకా తమ్ముడికి ఈ విషయం ఎలా చెప్పాలా అని మదనపడుతున్న శ్యాంప్రసాదు చెప్పడం పూర్తి కాగానే తేలిగా ఊపిరి పీల్చుకొని అతడి జవాబు కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు. కలలో కూడా ఊహించని రెండో పెళ్లి ప్రస్తావన చెవిసోకగానే శశాంక మొహం కత్తివేటుకు నెత్తురు చుక్క లేనంతగా తెల్లగా పాలిపోయింది. కొన్ని క్షణాల పాటు కాళ్ళ కింద నేల కదిలిపోతున్న భయంకరమైన అనుభూతి నిలువెలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే నిశ్చేష్టుడై నోట మాట రాక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.